సుబ్బు వెనక్కి దాని మీద కూర్చోమ్మా. వీడియో నెక్స్ట్ బ్యాచ్ రెడీగా పెట్టుకో లోకేష్. నెక్స్ట్ బ్యాచ్ అంతా చాలా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వి గేవ్ ఇట్ బికాస్ ఇది ఒట్టి ట్రస్టే కాదండి, ఈ అమౌంట్ కానీ మెడిసిన్స్ కానీ అట్లాంటి దాతలు ముందుకొచ్చి మా ట్రస్ట్కి వివరాలు ఇవ్వాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రస్ట్ టు టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ సచ్ సొసైటీ డివాస్టేషన్. అప్పుడు మేము ట్రస్ట్ చేయాలంటే మాకు డబ్బు అవసరం, మెడిసిన్స్ అవసరం. సో అట్లాంటివన్నీ మాకు వచ్చి ఇచ్చేవాళ్ళు దాతలు ఉంటే వీ వుడ్ రియలీ వెల్కమ్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఏది మాకు సహాయం చేస్తాం అన్ని అకౌంట్ చేసి ఉంటుందండి, అది దుర్వినియోగం అవ్వదండి, అది నేను హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని ఆశయాలతోనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుతున్నాయా పూర్తి స్థాయిలో? ఆ రకంగా ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయా ప్రభుత్వం నుంచి కానీ లేదంటే? యాజ్ ఎ ట్రస్ట్ వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. మాకు ఏది ఉందో దాంతోనే మేము ముందుకెళ్తాం. మిగతా ఎన్జిఓస్తో కూడా మేము కలిసి ముందుకెళ్తాం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్స్, మిగతా బ్లడ్ బ్యాంక్స్తో కూడా మేము కలిసి వాళ్ళతో పాటు పాల్గొని వీ డూ టేక్ పార్ట్ విత్ ఎవ్రీ వన్ అండి. వీ డోంట్ టేక్ పార్ట్ ఆర్ వీ డోంట్ రిక్వెస్ట్ ఎనీ గవర్నమెంట్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి ఏమైనా అప్పీల్ చేయబోతారా ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధం? ఆల్రెడీ దేర్ ఈస్ అ ఎన్జిఓ ఆన్లైన్ సర్వీస్ వేర్ ఎన్జిఓస్ లైక్ there is a NRI, sorry not NGO, NRI account ద్వారా NRI we get lot of NRI funds. ఈ మధ్యన ఒక 25 లక్షలు కూడా NRIs కాంట్రిబ్యూట్ చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రభుత్వానికి ప్యారలల్గా మీ సర్వీస్ ఓన్లీ ట్రస్ట్ హూ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్. పొలిటికల్గా చూస్తే ఫ్లడ్స్లో గవర్నమెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు, ఆదుకోలేకపోయింది, ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తోంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ మీరు ఏకీపిస్తున్నారు? No, I'm not much bothered about politics. అది ఎన్టీఆర్ ట్రస్ట్ మేము పట్టించుకోమండి అబౌట్ రాజకీయాలు. ఇట్ ఈస్ ఆల్వేస్ సర్వీస్ టు ద సొసైటీ, హ్యూమన్ కైండ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూస్ పైన మీరు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అది దేశానికి ఏది ఉపయోగం లేదు. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ టు ద సొసైటీ అండి. అండ్ ఐ సపోర్ట్ ఉమెన్. They can't insult any woman like this. That's not good for the society. And don't forget, woman is the builder of the nature. So I wish you all will not forget that. యా చేసామండి మేము. హుద్హుద్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇట్లాంటి డివాస్టేషన్స్లో మేము ముందు ఉంటున్నామండి. వీ విల్ టేక్ పార్ట్ in any devastations for the country and serve. If they need any service, we are always మేము ముందు ఉంటామండి. రాజకీయాలు ప్రత్యేకించి రాజకీయాలు అసెంబ్లీలో జరిగిన ఘటన. No, I'm not bothered about anything. I just always say a woman should be respected. She is the creator of the universe. So I think that is enough about it, which as నేను చెప్తున్నాను అది ఉపయోగం కూడా లేదు మాట్లాడటానికి. వీ షుడ్ టాక్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ద సొసైటీ. దట్ ఇస్ ఆల్ స్టూపిడ్, దట్ మేక్స్ నో సెన్స్ అండి. ఐఎమ్ సారీ. Thank you, gentlemen. Thank you very much. Thank you.
एनटीआर मेमोरियल ट्रस्ट सीईओ के राजेंद्र कुमार रिटायर्ड। ఎందుకు అవసరమైన సామాజిక మార్పు కోసం కృషి చేస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. మా లక్ష్యం ఉత్పాదకత, ఉత్సాహం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ప్రతి వ్యక్తిలోనూ ప్రతి రంగంలోనూ తొలగించలాడిన శక్తివంతమైన సకల్ప సమాజాన్ని సాకారం చేయడమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంతిమ లక్ష్యం. మా మార్గదర్శకం దేశం గర్వించే నాయకులు ఒకటిగా దార్శనిక దృక్పథంతో సమస్యలను ధీటుగా ఎదుర్కోగల సమర్థమైన నాయకుడిగా పేదరిక నిర్మూలనతో పాటు అభివృద్ధికి మారుపేరుగా నిలిచి ప్రపంచ వ్యాప్త పారిశ్రామిక రాజకీయ ప్రముఖుల మేధావుల ప్రశంసలను పొందారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అన్ని వేళలా అండగా నిలిచి ముందుకు నడిపించే మార్గదర్శకం. మా స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పారిశ్రామికవేత్తగా ఎంతో అనుభవం గడించి హెరిటేజ్ సర్టిఫికేట్ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరెన్నో సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారు. 2013లో భారతదేశంలోని శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా ప్రకటింపబడిన ఫార్చ్యూన్ 50 జాబితాలో 45వ ర్యాంకుతో నిలిచిన ప్రతిభాశాలి భువనేశ్వరి గారు. ఆరోగ్య సంరక్షణలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే లక్ష్యంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ విస్తృతమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వైద్య శిబిరాల నిర్వహణ, అత్యున్నత ప్లాంట్ ఏర్పాటు, రక్త కేంద్రాల నిర్వహణ ద్వారా సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అంధ పరివార కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోడు ఇవ్వడం, క్యాటరాక్ట్ సర్జరీ చేయడం చేసి సహాయం అందించడంలో అలుపెరుగని కృషి చేస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. స్వచ్ఛంద కార్యకర్తలతో సామాగ్రిని, వస్త్రాలు, ఆహార పదార్థాలు విపత్తు ప్రభావ ప్రాంతాలకు తరలించి బాధితులను ఆదుకుంటారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులను ఆదుకుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. 2016 సెప్టెంబర్లో హైదరాబాద్లో వరదలు వస్తే 10 బస్తీలలోని 5,000 మందికి సాయం అందించింది. 2014లో హుదూద్ తుఫాను సంబంధించిన 50,000 మందికి పైగా బాధితులకు మందులు, మంచిగా పాలు, తాగునీరు అందించింది. కర్నూలులో వరదలు సంభవించినప్పుడు 54 వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరాలను నిర్వహించి 15 కోట్ల విలువైన మందులను, వస్త్రాలను, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేసింది. వాట్సాప్ వేదికగా 24/7 కరోనా సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఏడాది కాలంగా కరోనా చికిత్సలు అందిస్తున్న అమెరికాలోని తెలుగు వైద్యుల వృత్తిలో భాగస్వామ్యం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది కరోనా పేషెంట్లకు ఉచిత చికిత్స అందించింది. ప్రజలకు 2 లక్షల మాస్కులను పంపిణీ చేసింది. కరోనా పేషెంట్ల కోసం 1.3 కోట్లతో ఏపీలో 2, తెలంగాణలో 1 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పింది. కరోనా కష్టకాలంలో 20,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందించి ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరాల్లో 3,000 మందికి ఆహార పట్టాలను అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. తిరుపతి వరదలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది నిరాశ్రయులై ఆకలి దెబ్బలకు అల్లాడారు. తిరుపతిలోని వరద విధ్వంసానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆదేశాల మేరకు సుమారు 50 పారదర్శకతయే పునాదిగా విభిన్న కార్యక్రమాల ద్వారా సమాజంలో లక్షల మంది సంక్షేమ జీవితాన్ని అందిస్తున్నది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. చెప్పులు ఇస్తూనే ఉన్నారు. మా ఇటు తిరుగుమా పక్కనే ఉంది.
సెకండ్ ఫ్లోర్ లో లంచ్ అరేంజ్ చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, అందరూ ఇక్కడే ఉండండి. పసుపు లేడీ శివశంకర్ బాబు 2 కుటుంబాలండి. ముమ్మిడి రాజమ్మ, ఇది అయిపోయింది. గౌరీపురం రామరాజు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.